డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా మన దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకు జాతకాలని తీసుకొస్తున్నటువంటి వారు ఇంకా కూడాను అమాయకంగా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కాల్స్ ఎలా ఉన్నాయంటే, స్త్రీ ఫోన్ చేస్తుంది, చెప్పండి అమ్మా అంటాను. గురుగారు ఇలాగా మా అమ్మాయి జాతకాన్ని చూడాలండి అంటుంది. ఓకే చూస్తానండి అంట. సరే అమ్మాయి ఎక్కడుంది అంటే పలానా చోటు ఉందండి అంటే దానికి సమాధానం కూడా కరెక్ట్గా వస్తూ ఉంది. సరే ఏ విషయం గురించి మా దగ్గర నుండి మీరు కన్సల్టెన్సీ కోరుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే, అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నామండి అంటారు. ఓకే మొదటి వివాహమా రెండో వివాహం అంటే, లేదండి ఇప్పుడే ఫ్రెష్గా వెళ్తున్నామంటే ఓకే రెండో వివాహం అని చెప్తారు. ఎందుకంటే మొదటి వివాహానికి ఒక విధంగాను రెండో వివాహానికి ఒక విధంగా మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిఎన్ఏ డిజైన్ చేసి ఇస్తుంటాం. అంతవరకు బాగుంది. అయితే ఏమి మీరు మా దగ్గర నుండి క్వరీస్ ఉన్నాయి కోరాలనుకుంటున్నారు మీ జాతక పరంగానంటే, మా అమ్మాయి వివాహ జీవితము ఎలా ఉంటుందండి అని అడుగుతారు. మా పెళ్లి జరగలేదు కదా, ఇంకా వివాహ జీవితము ఎలా ఉంటుందని ఎలా చెప్పగలము? ఏదైనా ఒక పనిని చేసినప్పుడు మాత్రమే కదా ఆ పనిలో రిజల్ట్స్ని బట్టి బాగుంది బాగలేదని చెప్పగలమంటే, లేదండి మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాము, ఆమె వివాహ జీవితము ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి దయచేసి మా ఇబ్బందులు ఎలా ఉన్నాయి. ఒక భూమిలో సారవంతమైన భూమిలో ఒక విత్తనము వేసి ఆ చెట్టు మొలకెత్తిన తర్వాత ఆ మొలకెత్తిన దానికి మళ్ళీ కాపాడుకుంటూ నీళ్లు పోసి పెద్ద చేసి దాంట్లో పూలు కాయలు వచ్చిన తర్వాత మనం వేసినటువంటి విత్తనానికి తగినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, చూడండి వివాహానికి వెతుకుతున్నాము, మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏమన్నా ఇల్లిటరేట్స్ అనుకుంటున్నారా? కాదు, జ్ఞానులు, పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు. ఆ క్వశ్చన్కి మేమేం సమాధానం చెప్పగలం? నేనేమన్నానంటే, అమ్మ వివాహానికి వెళ్తున్నారు బాగానే ఉంది, వివాహ జీవితం ఎలా ఉండాలి అంటే మనము తీసుకునే నిర్ణయము, వివాహములో చేసే విధానము, జతపరిచే వారి యొక్క జాతకము ఈ అమ్మాయి జాతకానికి లేదా అబ్బాయి జాతకానికి సరిగా ఉందా అనేది కానీ మన నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళ వివాహ జీవితం బాగుంటుంది అంటాను అనుకుందాం. ఆ తర్వాత ఫోన్ ఉండదు, ఫోన్ కట్ చేసి పడేస్తుంటారు. అంటే ఏమిటి? వీళ్ళు ఆశించేది ఏమిటంటే ప్రెడిక్షన్ అంటే ఏంటంటే, అలా చూసిన వెంటనే వివాహ జీవితము ఫ్యూచర్ చెప్పేయాలి.
వాళ్ళకి పిల్లలు ఎంతమంది పుడతారో చెప్పేయాలి. వివాహము అయిన తర్వాత వివాహ జీవితం ఎలా ఉందో చెప్పేయాలి. వివాహం అయిపోయి ఉంటుంది. కొంతమంది ఫోన్ చేస్తుంటారు, గురుగారు మా అమ్మాయికి వివాహం అయిపోయిందండి, సంవత్సరం అయింది, జాతకం చూడాలి అంటారు. చూస్తానమ్మా. ఏమి పరిస్థితి, ఏం అడగాలనుకుంటానంటే, ఇప్పుడు ఆమెకి వివాహం అయిపోయింది కాబట్టి ఆమె వివాహ జీవితం ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటుంది అని అడుగుతారు. అదేంటి ఇప్పుడు అడిగేది? పెళ్లి కాక మునిపే, పెళ్లి జరగక మునిపే DNA ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఒక డిజైన్ చేసిస్తారు. మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ వచ్చేవారు ఇలాంటి ఆప్షన్లో, ఇలాంటి బౌండరీలో ఉంటే వివాహం బాగుంటుందని చెప్తే, అది ఏమీ వద్దు మాకు, మా జాతకం చూసి వివాహ జీవితం ఎలా ఉంటుందని అడుగుతారు. DNA జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని DNA వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం DNA జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. PDF కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. మా జాతకం చూసి, మా అమ్మాయి జాతకం చూసి అమ్మాయికి ఎంతమంది బిడ్డలు పుడతారు, మగ బిడ్డలు పుడతారా, ఆడబిడ్డలు పుడతారా, ఏ దిక్కు నుండి వస్తారు భాగస్వామి అడుగుతారు. ఇవన్నీ ఎవరు నేర్పించారు వీరికి? మనోళ్ళే, మహానుభావులు. దాన్ని తీసుకొచ్చి మా దగ్గర అడుగుతారు. అలాంటివి ఆ కర్మాంతరమేం లేదు మా దగ్గర. మేం చెప్పగలిగేది ఏంటంటే, మీరు వివాహానికి వెళ్తున్నారా, మీ బిడ్డల్ని వివాహం చేయించాలనుకున్నారా, అది మొదటి వివాహమా, రెండో వివాహమా, ఏ వివాహం అయినా కానీ మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయము మా మీద వదలండి. మేం చెప్తాము, ఇలాంటి వారితో, ఇలాంటి నక్షత్రాల వారితో, ఇలాంటి లగ్నాల వారితో, ఇలాంటి రాసుల వారితో, ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ వారితో, ఇలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, ఇలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో వివాహం చేయండి. ఇది మీకు ఆప్షన్. ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్కి వెళ్ళకండి అని డిజైన్ చేయిస్తామంటే, అది కాదండి. మొదట జాతకం చూసిన వెంటనే వివాహం ఏమో జరగలేదు, ఇంకా వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అంటే, అది అడగాల్సింది ఎవరిని చెప్పండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు చూడు, వాళ్ళని అడగాలి. మేము క్లారిటీగా ఉన్నాం. మీ అమ్మాయి జాతకం చూపిస్తున్నారా, ఏం కావాలని అడుగుతున్నాం. వివాహం గురించి అడుగుతున్నారా, వివాహం మొదటి వివాహమా, సెకండ్ మ్యారేజ్ అడుగుతున్నాం. సరే, మీ అమ్మాయికి ఎలాంటి వారితో వివాహం చేస్తే బాగుంటుందా అని చెప్పమంటే చెప్తాను. లేదండి వివాహం ఎప్పుడు అవుతుందండి, వివాహ జీవితం ఎలా ఉంటుందని మొట్టమొదటి క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సరే లేదు. అసలు వివాహం జరుగుతుందా జరగదా అనడానికే ఫార్ములా లేదు. ఒక జాతకాన్ని ఇచ్చి వివాహం జరిగిందా జరగలేదని చెప్పడానికి ఒక ఫార్ములా లేదు. ఒక పెళ్ళైనటువంటి జంటను తీసుకొచ్చి ఇచ్చేసి వీళ్ళకి బిడ్డలు పుడతారా, బిడ్డలు పుట్టరా అనడానికి ఒక ఫార్ములా లేదు. అలాంటి ఫార్ములానే లేనప్పుడు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనే దానికి క్వశ్చన్ వేస్తున్నారంటే, మొదటి దానికే దిక్కు లేదు, చివరి దానికి ఏమి దిక్కు ఉంటుంది? కాబట్టి దయచేసి అలాంటి వారు మాకు కన్సల్టెంట్స్ కావాలని మాకు ఫోన్ చేయకండి. నేను క్లారిటీగా ఉన్నాను, నేను క్లారిటీగా చెప్తాను. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అబద్ధాలు చెప్పడానికి ఉన్నారు గ్రూపులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు క్వశ్చన్ వేసేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. కాబట్టి దయచేసి మీరు మీ అబ్బాయి జాతకం కానీ మీ అమ్మాయి జాతకాన్ని మా దగ్గర తీసుకొచ్చి చూపించాలనుకున్నా
ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మొదట మీరంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఏ విషయాన్ని గురించి మమ్మల్ని మీరు అప్రోచ్ అవుతున్నారు, ఏ విషయం అడగాలనుకుంటారో అనే దానికి క్లారిటీ లేదు. మేమే క్వశ్చన్ నేర్పించాలి, మేమే ఆన్సర్ చెప్పాలి మీరు. అందుకని మరిన్ని వీడియోలు చూడండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అంటున్నాను. నిన్నటికి నేను ఒక అతను ఫోన్ చేసి, మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహం చేశామండి, బాగలేదు, ఇంకా మీద వివాహ జీవితం ఎలా ఉంటుందని అడుగుతాడు. మీరు నిర్ణయం తీసుకొని అయిపోయింది, చేసేశారు, తప్పిదము అనుభవిస్తున్నారు, మళ్ళీ ఇక మీదటి జీవితం ఎలా ఉంటుందని అడగడానికి ఛాన్స్ ఏముంది? మీరేం చేసి ఉండాలి? వివాహానికి వెళ్ళేటప్పుడే 1-4 సార్లు ఆలోచించాలి. మనం మార్కెట్కి వెళ్ళి టమాటా కేజీ తీసుకునేటప్పుడే ఒక 10 టమాటాలు తూగితే అది అన్ని టమాటాలు బాగున్నాయా లేదా కుళ్ళిపోయినాయి అనేసి 50 రూపాయలు 100 రూపాయలు లోపుకునే వస్తువుల్ని మనం అన్నిసార్లు చెక్ చేస్తున్నామే. మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారే, కట్న కానుకలు ఇస్తున్నారే, వస్తున్నటువంటి మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ భాగస్వామి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళు ఎలాంటి నక్షత్రాలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఈ విషయం ఏమిటి తెలుసుకోవడానికి మీకు ఎందుకు సమయం లేదు? అన్ని పండితుల మీద వదిలేసి, మ్యాట్రిమోని సంస్థల మీద వదిలేసి, బ్రోకర్ల మీద వదిలేసి మీరు ఏసీలో కూర్చొని వివాహాలు చేసినంత మాత్రాన ఆ తర్వాత బాధపడేది మీరు, మీ పిల్లలే కదా. ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీరు? చిన్న చిన్న విషయాలకైతే ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు. జీవితంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జీవితమే ఒక సంతోషకరంగా గడపాలన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని విచారకరంగా ఎందుకు ముగిస్తున్నారు? కాబట్టి దయచేసి ఎవరైనా కాని వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, పెద్ద తరగతి వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళని గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరికైనా వివాహం అనేది ఒక మధురమైనటువంటి ఘటన. అందుకు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎందుకు చేయట్లేదు? గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇంకో ప్రేమించుకున్నారో వాళ్ళకి అసలు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. జాతకాలు చూసినంత మాత్రాన మా దగ్గరికి తీసుకొచ్చి చూపించినంత మాత్రాన మీ ఇద్దరికి కుదరలేదంటే మీరు వదిలేసుకుంటారా? వదిలేసుకోరు కదా. మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, అక్క కూతురిని తీసుకోవాలా లేదా మామ కొడుకుని తీసుకోవాలని. డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ జాతకాలు ఎత్తుకుపోయి చూపించడం ఎందుకు? లేదా కాదని చెప్తాడు జ్యోతిష్యుడు, అప్పుడు ఏం చేస్తారు? ఆ పేర్లు మార్చి పెళ్లి చేసేస్తారు, లేదా కదలి వివాహం అని, జిల్లెట్ చెట్టు వివాహం అని ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేస్తారు. అయితే సెట్ అయిపోతుందా? మీకు క్లారిటీ లేదు. మీకున్నటువంటి క్లారిటీని బట్టి మీ జీవితం ఉంటుంది. మీ మనసు క్లియర్గా ఉండాలి. ఒక వివాహ జీవితానికి వెళ్తున్నారు, ఒక విదేశాలకు పంపించాలనుకుంటున్నారు, ఒక బిడ్డని ఒక చదువు చదివించాలనుకుంటున్నారు, ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు, ఒక చోటకి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారు, ఒకరికి డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు, ఒక దగ్గర డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకే క్లారిటీ లేదు. మనం ఇస్తే తిరిగి వస్తుందా రాదా? మనం తీసుకుంటే వాళ్ళకి అప్పు తీర్చగలమా లేదా? మనల్ని వాళ్ళు సహాయం కోరుతున్నాం, మనకు చేస్తే వాళ్ళు ఏమైనా మొండి చేయి చూపిస్తారా? మనం పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, అది కలిసి వస్తుందా రాదా అని ముందుగానే ఎందుకు నిర్ణయాలు తీసుకోలేరు? ఒక అతను అడుగుతాడు, ఏమంటే నేను 10 లక్షలు ఒకరికి ఇచ్చేసానంటే తిరిగి వస్తుందా రాదని. నేను అడుగుతున్నా, ఏమండి మీరు ఇచ్చేటప్పుడు ఎవరైనా కలిసి నేను అతనికి ఇస్తే తిరిగి వస్తుందని అడిగారంటే లేదండి, అవన్నీ ఆలోచన. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు జ్యోతిష్యుడిని? అప్పుడు అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? పెళ్లి కాకమునిపే ఇతనితో వివాహం చేసుకుంటే బాగుంటుందా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా ఇవ్వాలి. పొంతనాలు కుదిరిందండి 36 పొంతనాలకి 28 పొంతనాలు, 35 పొంతనాలు కుదిరిందండి, 10 పాయింట్లకి 8 పాయింట్లు వచ్చాయండి, చేశామంటే ఇప్పుడు వాళ్ళని పోయి అడగండి ఎందుకు విడిపోయినారని. అవి కరెక్ట్ కాదు. ఇన్ని విషయాల్ని మనం ముందరకు తీసుకొని పెడుతుంటే మళ్ళీ పాత చింతకాయ పచ్చడని, ఏమంటే మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనేది ఉండదు.
మీరు పెళ్లి చేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి కలిస్తేనే మీకు బిడ్డలు పుడతారు. ఎప్పుడు బిడ్డలు పుడతారు అనేసి ఒకరు అమెరికాలోనూ ఒకరు కువైట్లో ఉంటే వాళ్ళిద్దరికి బిడ్డలు పుట్టిపోతారా? యోగం అనేది ఉంటుంది. ఎప్పుడు బిడ్డల్ని కనాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలి. ఆ సమయంలో ప్లాన్ చేస్తే బిడ్డలు ఆటోమేటిక్గా కలుగుతారు. ఏ సమయంలో వివాహానికి వెళితే అది యోగంగా మారుతుంది, ఏ సమయంలో మనము వ్యాపారాన్ని మొదలు పెడితే గొప్ప స్థాయికి వస్తాము, ఏ బౌండరీల వరకు మనం వ్యాపారం స్టార్ట్ చేసి ముగించాలి, దాన్ని పెద్దది చేయాలా లేదా ఉన్నదాన్నే పెట్టుకోవాలా, లేదా ఇతర దేశాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే బాగుపడతామా లేదా అప్పు చేసి తీసుకెళ్ళిన దాన్ని తీర్చగలమా లేదా, మన బిడ్డల్ని ఇతర దేశాలకు పంపిస్తున్నాం, వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు వివాహాన్ని చేసుకుంటారా చేసుకోరా? అలాగే ఎంతమంది వివాహం చేసుకోకుండా ఇతర దేశాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ మీరు చేసేది తప్పు. ఒకరెవరో చెప్పుంటారు, ఈ దశ కలిసి వస్తుంది, ఇతర దేశాలకు వెళ్ళాలని పంపించండి. కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు? ఒక వివాహ జీవితమే లేదే. తల్లిదండ్రుల అవసాన దశలో ఉంటే వాళ్ళు వచ్చి చూడడానికి కూడా దిక్కు లేదే. మన కల్చర్ ఏమైంది, మన సాంప్రదాయం ఏమైంది, మన ఆచారం ఏమైంది? ఇవన్నిటినీ చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ముందుగా నిర్ణయం తీసుకోండి. మీరు క్లారిటీగా ఉంటే, మీరు చేసే పని నిర్ణయం తీసుకునేది కరెక్ట్గా ఉంటే మీకు వచ్చే అవుట్పుట్ రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు తీసుకునేది అబద్ధాలు, నిర్ణయాలు, పరిహారాలు ఇవి తీసుకుంటే జీవితం అలాగే ఉంటుంది. మన ముందర విజన్ కనబడుతూ ఉంది. మనం ఏ దాంట్లో టాలెంటెడ్గా ఉన్నాము, మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది మన ముందరే కనబడుతుంటుంది. కానీ పక్కింటోడు ఏం చేస్తున్నాడు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మనం ఫాలో అవుతాము. ఒక సాయిబాబాని కొలుస్తున్నారు కాబట్టి సాయిబాబానే ఫాలో అవుతాము. వాళ్ళు కోటిస్టులు అయినారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నెలకు 2 సార్లు వెళ్తున్నాం మనము. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్తాం. మనకు అవరు ఒకే షాపు, ఒకే వీధిలో, ఒకే ఎదురెదురుగానే 2 షాపులు ఉన్నాయి. ఒకటి మంచి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, ఒక చోట చిన్న కొట్టు పెట్టుకున్నారు. కానీ అది పెద్ద ఓపెన్ గా ఉంది, చాలా వరకు డెకరేటెడ్ గా ఉంది. కానీ ఆ అంగడికి ఎవరు పోవట్లేదు. చిన్న కొట్టు పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వాళ్ళు గిజ్జిలు ఆడుతున్నారు. ఇప్పుడు కాదండి వెళ్ళండి అంటే కూడా మేము పోవాలంటే మీరు ఎప్పుడు సమయం చెప్తారు, 2 గంటలు కావాలంటే వెయిట్ చేస్తాం, మీరు వండిన వంటని మేము తింటామంటున్నారు. కారణం ఏంటంటే ఎవరు ఏమి చేస్తే సక్సెస్ అవుతారని ముందుంటుంది. అది ఎందుకు మీరు తెలుసుకోకుండా ముందుగానే కాలు పెట్టేసి అన్నిట్లో ఏడుస్తున్నారు. వివాహ జీవితమైనా అంతే. మీ బిడ్డలకి ఆస్తిపాస్తులు పంచడం వల్ల ఉపయోగం లేదు. ఒక పెద్ద బిల్డింగ్లో తీసుకెళ్లి వివాహాన్ని చేసి లేదా పెద్ద బిల్డింగ్లో కాపురం పెట్టించి అపార్ట్మెంట్లో కూర్చొని పెట్టినంత మాత్రం ప్రయోజనం లేదు. మొదట ఈ వివాహము సుఖవంతంగా ఉంటుందా, దానికి పొంతనాలు చూసేటప్పుడు ఖచ్చితంగా నక్షత్ర పొంతనాలు జోలికే వెళ్ళకండి. పెళ్లి కాక మునిపే, పెళ్లి జరగక మునిపే క్వశ్చన్స్ ఏమిటి, మా అమ్మాయి లేదా మా అబ్బాయి వివాహ జీవితం ఎలా ఉంటుంది? మీరు విత్తనమే వేయలేదే, ఫౌండేషనే వేయలేదే, మీకు వివాహ జీవితం ఎలా ఉంటుందని ఏ విధంగా ఎవరు నిర్ణయిస్తారు? ఇవన్నీ ట్రాష్ కదా. కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం డీకోడ్ చేస్తుందంటే క్లారిటీగా ఉండండి. మీరు అడిగే క్వశ్చన్ క్లారిటీగా ఉంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక చక్రం నుండి ఆ జాతకం కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇస్తుంది. ఆ కరెక్ట్ అయిన సమాధానమైన నిర్ణయం మీ జీవితంలో మంచి స్థాయికి రావడానికి దాన్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని పొంది గొప్ప స్థాయిలో ఉంటారని చెప్తుంది. శుభం.